Attention, please. Attention, please. ప్రజల రక్షణ కోసం ప్రాణాల కోసం కరెంట్ ఇది లేకపోతే మనకు ఒక్క క్షణం కూడా గడవదు కదా. కానీ మనకు ఎంతో ఉపయోగపడే ఇదే కరెంటు మన ఇళ్లలో ఒక అదృశ్య శత్రువులా పొంచి ఉందని ఎప్పుడైనా గమనించామా? ముఖ్యంగా వర్షాకాలంలో లేదా కాస్త పాతబడిన ఇళ్లలో ఈ ముప్పు ఇంకా ఎక్కువ. అందుకే ఈ రోజు మనం ఈ విద్యుత్ భద్రత గురించే చాలా వివరంగా మాట్లాడుకోబోతున్నాం. ఈ రోజు మనం ప్రధానంగా 4 అంశాలను తెలుసుకోబోతున్నాం. 1, అసలు ఈ ప్రమాదాలకు ప్రధాన కారణాలేంటి? 2, చిన్న నిర్లక్ష్యం వల్ల జరిగే భారీ నష్టాలు. 3, ఇంట్లో మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు. ఇక చివరగా ప్రమాద నివారణ మరియు అత్యవసర సమయంలో తీసుకోవాల్సిన చర్యలు. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి అంశంలోకి వెళ్ళిపోదాం. విద్యుత్ ప్రమాదాలకు అసలు కారణాలు. మనం గమనిస్తే ఏ ప్రమాదము దానంతట అదే జరగదు కదా. వాటి వెనుక ఖచ్చితంగా మన నిర్లక్ష్యం ఎంతో కొంత ఉంటుంది. ఇక్కడ చూడండి, పాతబడిన వైర్లు వాడటం, ఒకే ప్లగ్కు పరిమితికి మించి ఎక్కువ వస్తువులు పెట్టేయడం, తడి చేతులతో స్విచ్ ఆన్ చేయడం లాంటివి అన్నమాట. ఇంకా నాసిరకం వస్తువులు వాడటం, ఇంట్లో అర్థింగ్ లేకపోవటం, పిల్లలు ప్లగ్స్లతో ఆడుకోవటం, గోడల్లో తేమ చేరడం, ఇలాంటి మనం పట్టించుకొని చిన్న చిన్న విషయాలే ఒక్కోసారి పెద్ద విపత్తులకు దారితీస్తాయి. అసలు ఈ ఎర్తింగ్ అంటే ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది నిజంగా మన ఇంటికి ఒక రక్షణ కవచం లాంటిది. ఒకవేళ ఎక్కడైనా కరెంట్ లీక్ అయితే ఆ అదనపు విద్యుత్ను ఇది సురక్షితంగా నేరుగా భూమిలోకి పంపేస్తుంది. ఇళ్లల్లో ఈ సరైన ఎర్తింగ్ లేకపోతేనే ఆ చిన్న చిన్న ఫాల్ట్స్ కాస్త ప్రాణాంతక షాకులుగా మారిపోతాయి. ఒక్కసారి ఇక్కడ చూస్తే సురక్షితమైన అలవాట్లకు ప్రమాదకరమైన పనులకు మధ్య ఎంత చిన్న గీత ఉందో అర్థమవుతుంది. ఒక ప్లగ్ను దానికి కేటాయించినంత మేరకే వాడటం సురక్షితం. కానీ మనం ఏం చేస్తుంటాం? ఒకే సాకెట్కి మల్టీ ప్లగ్లు పెట్టి ఇష్టం వచ్చినన్ని కనెక్షన్లు ఇస్తుంటాం. అదే షార్ట్ సర్క్యూట్లకు అసలైన కారణమని ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇక రెండవ ముఖ్యమైన అంశం, మన నిర్లక్ష్యం వల్ల ఎదురయ్యే భారీ నష్టాలు ఏంటో చూద్దాం. నష్టం అంటే కేవలం ఫ్యూజ్ పోవడమో లేక పవర్ కట్ అవడమో మాత్రమే కాదు. ఒక్కోసారి ప్రాణాలు కోల్పోవచ్చు, లేదా తీవ్రమైన కాలిన గాయాలవ్వచ్చు. ఇక ఆస్తి నష్టం అంటారా? ఇల్లు కాలిపోవడం, వేల రూపాయల విలువైన టీవీలు, ఫ్రిడ్జ్లు పాడైపోవడం లాంటివి జరుగుతాయి. వీటికి తోడు అకస్మాత్తుగా వచ్చే ఆర్థిక భారం, మానసిక ఆందోళన, ఇవి బయటికి కనిపించని నష్టాలు. ఇందులో ఇంకో చేదు నిజం ఏంటంటే, ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ముందుగా బలయ్యేది ఇంట్లో ఉండే చిన్నపిల్లలు, వృద్ధులే. ఎందుకంటే ప్రమాదం జరుగుతోందని పసిగట్టి వెంటనే అక్కడి నుండి తప్పించుకునే వేగం వాళ్లకుండదు కదా. మరి ఇన్ని ప్రమాదాలు ఉన్నప్పుడు మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? ఇప్పుడు ముచ్చటించుకోబోయే మూడవ అంశం అదే, ఇంట్లో తప్పనిసరిగా తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు. ఈ మాటను కాస్త జాగ్రత్తగా గమనించండి. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి కారణం. కరెంటుతో జాగ్రత్తగా ఉంటేనే కుటుంబం సురక్షితం. అవును, ఈ ఒక్క వాక్యంలోనే అసలు భద్రతకు సంబంధించిన మొత్తం సారాంశం దాగి ఉంది. రోజువారీ జీవితంలో మనం పాటించాల్సినవి చాలా చిన్న పనులే. ఎప్పుడూ నాణ్యమైన వైర్లు, స్విచ్లే వాడాలి. ఇంట్లో సరైన ఎర్తింగ్ ఉందో లేదో చూసుకోవాలి. తడి చేతులతో కరెంటు వస్తువులను అస్సలు ముట్టుకోకూడదు. ప్లగ్లపై ఓవర్లోడ్ వెయ్యకూడదు. వైర్లు కొద్దిగా పాడైనా నిర్లక్ష్యం చెయ్యకుండా వెంటనే మార్చేయాలి. వీటన్నిటికంటే ముఖ్యం, ప్లగ్ పాయింట్ల దగ్గరకు పిల్లలను వెళ్లనీయకూడదు. ఈ చిన్న అలవాట్లే మనకు అతి పెద్ద రక్షణ. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి, అవును ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా తెలిసి ఉండాల్సిన విషయం ఒకటుంది. అదే మెయిన్ స్విచ్ ఎక్కడ ఉందనేది. ఏదైనా అనుకోని విద్యుత్ లోపం జరిగినప్పుడు ఆ క్షణాల్లో కరెంటును ఆపేసి పెను ప్రమాదాన్ని నివారించగలిగే అద్భుతమైన బ్రహ్మాస్త్రం ఈ మెయిన్ స్విచ్ మాత్రమే. ఇక రోజువారీ వాడే పరికరాల విషయానికి వస్తే, ఇస్త్రీ పెట్టే, వాటర్ హీటర్ లాంటి వాడటం అయిపోగానే వెంటనే ప్లగ్ తీసేయాలి. ఫ్యాన్లు లేదా మోటార్ల నుండి ఏవైనా చిన్న స్పార్కుల్ లాంటి వస్తే ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే ఆపేయాలి. ఎక్కడైనా కరెంటు లీక్ అవుతుంటే వెంటనే దాన్ని ఎలక్ట్రీషియన్తో సరిచేయించాలి. ఇక చివరిగా మన 4వ అంశం, అసలు ప్రమాదం రాకుండా ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి? ఒకవేళ ఎమర్జెన్సీ వస్తే అప్పటికప్పుడు ఏం చెయ్యాలి?
ఈ 3 పనులు ప్రతి ఇంట్లో ఖచ్చితంగా జరగాల్సిందే. 1. ప్రతి ఏడాది ఇంటి వైరింగ్ చెక్ చేయించడం. 2. సరైన ఫ్యూజ్లు, అలాగే ఎంసీబీ లాంటి ఆధునిక భద్రతా పరికరాలు అమర్చడం. 3. వర్షాకాలం వస్తుందంటే చాలు, ముందే మొత్తం వ్యవస్థను ఒక్కసారి నిపుణులతో పరిశీలించడం. ఇవి ఏమాత్రం రాజీ పడకూడని ముందస్తు జాగ్రత్తలు. ఇందాక ఎంసీబీ, ఈఎల్సీబీ అన్నాం కదా, అవేంటో తెలుసా? ఇవి మన ఇంటికి కాపాలా ఉండే ఆటోమేటిక్ సెక్యూరిటీ గార్డ్స్ లాంటివి అనమాట. వైరింగ్లో ఏ చిన్న ఫాల్ట్ వచ్చినా లేదా ఎవరికైనా చిన్న షాక్ తగిలినా రెప్పపాటులో, అంటే మిల్లీ సెకండ్లలోనే పవర్ కట్ చేసి ప్రాణాలను కాపాడే అద్భుతమైన సాంకేతికత ఇది. ఒకవేళ దురదృష్టవశాత్తు ఎవరికైనా షాక్ కొడితే ఏం చేయాలి? ఇక్కడ చాలా మంది తప్పు చేస్తుంటారు. కంగారులో షాక్ కొడుతున్న వ్యక్తిని నేరుగా చేత్తో పట్టుకుని లాగేస్తారు. అది చాలా పెద్ద పొరపాటు. అలా చేస్తే కాపాడబోయిన వాళ్ళకు కూడా షాక్ కొడుతుంది. అందుకే ముందుగా వెంటనే మెయిన్ పవర్ ఆఫ్ చేయాలి. ఆ తర్వాత ఏదైనా పొడి కర్రతో లేదా ప్లాస్టిక్ వస్తువుతో ఆ వ్యక్తిని వేరు చేయాలి. వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇక మనం పెట్టుకోవాల్సిన ఒక కఠినమైన రూల్ ఏంటంటే, కరెంటు పనులు మనకు మనం స్వయంగా ఎప్పుడూ చేయకూడదు. ఏదో ఇంటర్నెట్లో చూసో లేక మనకేదో తెలుసనో ప్రయోగాలు చేయడం నేరుగా ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే నైపుణ్యమున్న ఎలక్ట్రీషియన్ను మాత్రమే పిలవాలి. మరి ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. రాబోయే వర్షాకాలానికి మన ఇంటి వైరింగ్ నిజంగానే సురక్షితంగా ఉందా? ఈ రోజే దీని గురించి ఒకసారి ఆలోచించండి. మనం తీసుకునే ఒక చిన్న ముందస్తు జాగ్రత్త రేపు మన కుటుంబాన్ని ఓ పెద్ద విపత్తు నుండి కాపాడుతుందని మర్చిపోకండి. సురక్షితంగా ఉందాం.